శ్రీరామనవమి సందర్భంగా వేములవాడలో ప్రభుత్వ వెప్ ఆది శ్రీనివాస్ తో కలిసి భీమేశ్వరాలయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి పొన్నం ప్రభాకర్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భీమేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకోవటం జరిగింది. యావత్ దేశ వ్యాప్తంగా రాములోరి పెళ్లి అంటే లోక కళ్యాణం కోసం సర్వేజన సుఖినో భవంతు అని వేడుకగా జరిగే కళ్యాణ ఉత్సవాలు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నా. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాములోరి పెళ్ళంటే యావత్ దేశవ్యాప్తంగా ఒక వేడుకగా సర్వేజన సుఖినభవ అందరూ బాగుండాలని లోక కళ్యాణం కొరకు జరిగేటువంటి కళ్యాణం. అందరూ కూడా ఒక 3 సార్లు అనుకుంటే 1000 సార్లు చెప్పించినటువంటి శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తిల్లం శ్రీ రామనామ వరానని ఈ మంత్రం ద్వారా లోక కళ్యాణానికి ఆ భగవంతుడు శ్రీరాముడు అందరిపై చల్లని చూపుతో మా ప్రభుత్వంపై కూడా అన్ని రకాల ఆశీర్వచనాలు ఇంతకుముందు మిత్రుడు కోరినట్టుగా సమృద్ధి వర్షాలు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధితో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుని కృపా కటాక్షలు ఉండాలని ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర ఆలయం సన్నిధి నుంచి ప్రార్థించుకుంటూ తప్పకుండా ఆ దేవుడి ఆశీర్వచనం మా అందరిపై ప్రజలందరిపై ప్రభుత్వంపై ఉండాలని సందర్భంగా కోరుకుంటాం.